కాకినాడ జిల్లా జగ్గంపేటలో టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీటు తనదేనని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించడంతో రచ్చ మొదలైంది. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్రకు సీటిస్తే పొత్తులో ఉండనని స్పష్టం చేశారు. దీంతో ఆత్మీయ సమావేశాన్ని సూర్యచంద్ర బహిష్కరించారు. ఈ సమయంలో జ్యోతుల తనయుడు నవీన్, సూర్యచంద్ర మధ్య తోపులాట జరగడంతో ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ మొదలైంది. వేదికపైనే రెండు పార్టీల కార్యకర్తలు తన్నుకున్నారు. జగ్గంపేటలో జరిగిన గొడవ ప్రస్తుతం మనం చూస్తున్నాం. లిటరల్ గా తన్నుకున్న పరిస్థితి, తోపులాట జరిగిన పరిస్థితి. అసలు ఏం జరిగిందో ఒకసారి మా కరెస్పాండెంట్ రాజుతో మాట్లాడదాం. రాజు, చెప్పండి, టికెట్ కోసమే ప్రస్తుతం ఈ రెండు వర్గాల మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఏదైతే మనం చూస్తున్నామో జగ్గంపేటలో జరిగినటువంటి టీడీపీ జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం రసాబస్గా మారి నేతలు ఒకరినొకరు తోసుకోవడంతో పాటుగా ఘర్షణకు దారితీసిన పరిస్థితులు కూడా కనిపించాయని స్పష్టంగా చెప్పుకోవచ్చు. 2 రోజుల కిందట పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే సమావేశంలో ఎస్వీఎస్ఎన్ వర్మ తో పాటుగా జనసేన ఇన్ఛార్జ్ తంగెల శ్రీనివాస్ మధ్య మాటలు జరగడంతో ఆ సమావేశం కాస్త రసాభాసగా మారింది. ఆ ఘటన మరొక ముందే తాజాగా ఇవాళ జగ్గంపేటలో జరిగినటువంటి ఆత్మీయ సమావేశంలో జ్యోతుల నెహ్రూ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపడంతో అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు ప్రశ్నించి దోషులను దిగారు. ఈ నేపథ్యంలోనే ఒకరినొకరు నెట్టుకుంటూ కుట్టుకున్న పరిస్థితులు కూడా కనిపించాయి. మన విజువల్స్ లో స్పష్టంగా చూసినట్లయితే వేదిక మీద వెళ్ళినటువంటి జనసేన నాయకులు, టీడీపీ నాయకులు ఒకరినొకరు నెట్టుకుని వేదిక కిందకి కూడా పడిపోతున్న దృశ్యాలు కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇవాళ ఏదైతే సమావేశం ప్రారంభానికి ముందు జనసేన జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర అక్కడ బైఠాయించి ఒక నిరసన కార్యక్రమాన్ని తన కార్యకర్తలతో నిర్వహించడం జరిగింది. గత కొద్ది రోజుల కిందట ఎవరైతే గోకవరం చెందినటువంటి మణి అనే కార్యకర్త మీద టీడీపీ నేతలు దాడి చేసి అతని కాళ్ళు విరిగొట్టిన పరిస్థితి, అతన్ని అక్కడ తీసుకొచ్చి క్షమాపణలు చెప్పాలంటూ కూడా సూర్యచంద్ర డిమాండ్ చేసింది. అయితే నెహ్రూ వచ్చి మాట్లాడిన తర్వాత సమావేశం ప్రారంభమైంది. ఆ ప్రారంభించిన తర్వాత జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీటు నాది కానీ పక్షంలో నేను పొత్తులో ఉండేది లేదు. అదే విధంగా సూర్యచంద్రకు సీట్ ఇచ్చినా సరే నేను సహకరించాలని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు వేదికపైకి వెళ్లి వాగ్వాదంలో దిగడంతో జ్యోతుల నవీన్ ఎవరైతే టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడో అతను సూర్యచంద్రని గెంటి వేయడంతో కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకున్న పరిస్థితి, ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి కూడా కనిపించింది. ఓకే రాజు, థ్యాంక్ యూ.